హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అతి తక్కువ ధరలో కోళ్ళ దానా ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడంతా బయట చూసుకున్నట్లయితే నాటుకోళ్ళకి అలాగే మనం పెంచే జాతి కోళ్ళకి అంతా కమర్షియల్ అయిపోయిందండి ఫీడ్ వచ్చేసి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ఫాలో అవుతే ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి. నేనైతే ముందుగా జొన్నలు, సజ్జలు, రాగులు, వడ్లు, పెసలు ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఎంత మోతాదులో వేసుకోవాలనేది క్లియర్గా చెప్తానండి. జొన్నలు ఒక 2 కేజీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే ఫీడ్ మొత్తం కూడా యావరేజ్గా ఒక 15 కేజీల మోతాదులో కలుపుకునే ఫీడ్ అండి. ఒక 15 కేజీలకు వస్తుంది. జొన్నలు యావరేజ్గా ఒక 2 కేజీలు 2.5 కేజీలు వేసుకున్నాను. అలాగే సజ్జలు వచ్చేసి ఒక 5 కేజీలు 6 కేజీల వరకు వేసుకున్నాను. రాగులు ఒక 3 కేజీలు వేసుకున్నాను. నాది ఎక్కువ శాతం బ్రీడింగ్ యూనిట్ అండి. పటాలు తక్కువ ఉంటాయి, పిల్లలు తక్కువ ఉంటాయి. బ్రీడింగ్ యూనిట్ కాబట్టి ఎగ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ హ్యాచింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను రాగులు తక్కువ వేసుకున్నాను. పెసలు వచ్చేసి 1 కేజీ సుమారు వేసుకున్నాను. ఒక 1/2 కేజీ పైన కేజీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి బ్రీడింగ్ పర్పస్ అయితే మాత్రం పుంజులకు కానీ పెట్టలకు కానీ ఎగ్ ప్రొడక్షన్ బాగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా పెసలు బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. రాగులు, సజ్జలు, వడ్లు, పెసళ్ళు, జొన్నలు ఈ 5 రకాలు కలుపుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం బాగా కలుపుకున్నానండి. అలాగే వీటిని లైట్గా మనం ముక్క చేసుకుంటే కోళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది. కానీ మాకు దగ్గరలో ఈ మిల్లు అందుబాటులో లేకపోవడం వల్ల నేను మొత్తం ఇలా చేతులతో కలుపుకున్నాను. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటనేది. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి చాలా బాగుంటుందండి. కోళ్ళు అయితే చాలా బాగా ఇష్టంగా తింటాయి. నేను ఈ వీడియోని కోళ్ళు తినేటప్పుడు మీకు తీయటం మర్చిపోయాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అతి తక్కువ ఖర్చుతో బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.